హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. కిడ్నీ స్టోన్స్ అనేది ఎందుకు వస్తాయి, ఇవి రావడానికి గల కారణాలేంటి మొదలగు విషయాలు మనతో మాట్లాడటానికి ఆయుర్వేద వైద్యులు డాక్టర్ డి బాలకిషన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్, కిడ్నీ స్టోన్స్ అనేది ఎందుకు వస్తాయి సార్? అసలు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి హెరిడిటరీ, వంశపరంపర. తర్వాత ఇంకొకటి మన జీవన విధానం, లైఫ్ స్టైల్ జీవన విధానం కొరవడిందని చెప్పాలి తప్పనిసరిగా. ఆహారంలో కొత్త అలవాట్లు ఇవన్నీ కూడా కిడ్నీ స్టోన్స్ రావడానికి అవకాశంగా మారుతున్నాయి. ఎందుకు అంటే మనం తీసుకునేటటువంటి ఆహారం, ప్రధాన ఆహారం ఇంపార్టెన్స్. అక్కడ వచ్చేసి జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, తర్వాత ఫాస్ట్ ఫుడ్స్, ఇవన్నీ కూడా కిడ్నీ స్టోన్స్ రావడానికి ప్రధాన కారణాలు అవుతున్నాయి. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే అసలు స్టోన్స్ ఎందుకు వస్తున్నాయి అంటే ఇంత పూర్వం చెప్పేవాళ్ళు కాదు. ఎందుకు వస్తున్నాయి అంటే ఇప్పటికీ ఎవరికి తెలియదు, కారణాలు ఏం తెలియదు. వచ్చాక తినకండి అని చెప్తాం, కానీ కారణాలు ఉన్నాయి. ఇందాక చెప్పిన జంక్ ఫుడ్స్ ఇవి చెప్పినవి. దాంతోపాటుగా వెరీ డేంజరస్, హార్మ్ఫుల్ ఏంటంటే కూల్ డ్రింక్స్, అన్ని రకాల శీతల పానీయాలు. కూల్ డ్రింక్స్ రాళ్ళు రావడానికి 90% కారణమవుతున్నాయి. మిగతా 10% ఇందాక చెప్పిన ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్, ఇవి ప్రధాన కారణం. కాబట్టి మంచిది కాదంటారా, లేదా లిమిట్గా అసలు తీసుకోకూడదు. ఇందాక చెప్పిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో జంక్ ఫుడ్స్, పిజ్జాస్, బర్గర్స్ ఇవి. తర్వాత ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో నూడిల్స్, ఫ్రైడ్, ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రైడ్ రైస్, ఎవ్రీథింగ్, ఇవేవి తాగకూడదు, అలాగే తినకూడదు. దాంతోపాటు కూల్ డ్రింక్స్, ఏ రకమైన కూల్ డ్రింక్స్ తాగకూడదు, ఇంక్లూడింగ్ విత్ ఏదైనా, అది పెప్సీ అవ్వచ్చు, మజా అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. కొత్తగా ఈ మధ్య కాలంలో అట్ట డబ్బాలలో వస్తున్నాయి, డబ్బాలలో జ్యూసెస్ జ్యూసెస్ అని వస్తున్నాయి. ఏ పేరుతో ఉన్న శీతల పానీయాలు తాగకూడదు. మొన్నే వచ్చింది బెస్ట్ ఆప్షన్ కూల్ డ్రింక్, అగెనిస్ట్ కూల్ డ్రింక్స్. ఎందులో ఎంత శాతం విష పదార్థాలు ఉన్నాయి, కలిసి ఉన్నాయి అనేది ఇచ్చాడు. సరే, అయితే నాకు ఒక డౌట్. ఇప్పుడు అందరూ కాస్త నీరసంగా ఉన్నా, బాగాలేకపోయినా ప్రతి ఒక్కరికి ఓఆర్ఎస్ తాగడం అదొకటి అలవాటు అయిపోయింది. సో అది తీసుకోవచ్చు అంటారా? తీసుకోకూడదు, మంచిది కాదు. ఓఆర్ఎస్ అనే పేరుతో జనాల్ని మోసం చేస్తున్నారు, కానీ అది కాదు, అసలు తీసుకోకూడదు. ఐ విల్ ఛాలెంజ్ కంపల్సరీ. ఎందుకంటే మనం హాస్పిటల్కి వెళ్ళినా ఈవెన్ డాక్టర్ కూడా సజెస్ట్ చేస్తున్నారు. కానీ కాదు, ఓఆర్ఎస్ అంటే ఓరల్ రెసిడెన్స్ పవర్ అని చెప్పి ఉంటాయి జనరల్గా. ఎలక్ట్రాల్ పౌడర్స్ ఉంటాయి, ఎలక్ట్రాల్ వాటర్స్ ఉంటాయి, ఇట్స్ ఓకే. ఎప్పుడైతే ఈ ఓఆర్ఎస్ ద్రావణం అని చెప్పి అట్ట డబ్బాలలో వస్తున్నాయి, అవి తాగకూడదు అసలే. టోటల్గా అది శీతల పానీయం కింద లెక్క. వీళ్ళు డిఫరెంట్ ఫ్లేవర్స్ వేసి తయారు చేస్తున్నారు, సో కాల్డ్ కూల్ డ్రింక్స్ కంపెనీస్ వాళ్ళే. సో అందువల్ల తాగకూడదు. ఎప్పుడైనా ఫ్లూయిడ్స్ అంటే ఫ్రూట్స్ తీసుకోవాలి అనుకుంటే డైరెక్ట్ ఫ్రూట్స్ తీసుకోండి కన్జ్యూమ్డ్. అలాగే డైరెక్ట్ పళ్ళరసాలు తాగండి, ఏమవ్వదు. స్ప్రైట్ తాగాలి, లిమ్కా తాగాలి అనుకుంటే నిమ్మరసం తాగేసేయండి. మిరిండా లేదా గోల్డ్ స్పాట్ తాగాలి అంటే ఆరెంజెస్ తాగండి. మజా ఇంకేదో తాగాలి అనుకుంటే డైరెక్ట్ మ్యాంగోస్ తినండి. అంతేకాని దానివల్ల ఆరోగ్యాన్ని చెడగొట్టుకునేటటువంటి కూల్ డ్రింక్స్ ఏవి తాగకూడదు. చాలా చాలా ప్రమాదంగా ఉందని ఈ మధ్య మన తెలంగాణ గవర్నమెంట్ కూడా పేపర్లో గెజిట్ నోట్ వచ్చింది. ఈ కూల్ డ్రింక్స్ ఎంత విషపూరితంగా ఉన్నాయి అని చెప్పేసి ఒకటి వచ్చింది కాలం. ఏ కూల్ డ్రింక్స్ తాగకూడదు అని చెప్పి గవర్నమెంట్ అమెండ్మెంట్ ఉంది, డైరెక్ట్ వచ్చింది, చూసాను. నిన్న కూడా వచ్చింది డైరెక్ట్. ఏ కూల్ డ్రింక్లో ఎంత ప్రమాద శాతంలో ఉన్నాయి విష పదార్థాలు అనేది ఇచ్చాడు. మ్యాంగో రైప్, మ్యాంగో ఇందాక చెప్పారు, మ్యాంగో జ్యూస్ అని అది ఇది, అందులో 23 పాయింట్ చేంజ్ విష పదార్థాలు కలిసి ఉన్నాయి. ఇలా లిమిటేషన్స్ కూడా క్లియర్గా ఇచ్చారు. అవన్నీ కూడా క్లియర్ కట్ కావాలంటే ఫోటోస్టాట్ కాపీ ఇస్తాను, పక్కన వేసేయండి తర్వాత. ఎందుకంటే జనాలకు తెలియాలి, ఇట్ ఈస్ వెరీ అవేర్నెస్ రావాలి. అదేదైతే ఉందో ఒక్కొక్క కూల్ డ్రింక్లో ఒక్కొక్క స్థాయిలో విష పదార్థాలు ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ కూల్ డ్రింక్లో తప్పకుండా విష పదార్థాలు కలిసి ఉన్నాయనే ఇచ్చాడు. అక్కడ ఎందులో కలుషితం లేని కూల్ డ్రింక్స్ లేవు అని చెప్పాలి. లేవు అక్కడ వాళ్ళు ఇచ్చిన దానిలో. పెప్సీ ఉంది, అందులో విష పదార్థాలు కలిసి ఉన్నాయి. కోక్ ఉంది, కోక్ కోలా అందులో కలిసి ఉన్నాయి. ప్రతి దాంట్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ కూల్ డ్రింక్ కెన్ బి యాడెడ్ ఆఫ్ పాయిజన్, విషం కలిసి ఉంటుంది అంతే. చాలా డేంజరస్, వెరీ వెరీ డేంజరస్. దానివల్ల
స్టోన్స్ తయారవడానికి ప్రధాన కారణం. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటెస్టైనల్ డిజార్డర్స్, ఇంటెస్టైనల్ పాలిప్స్ అంటే జీర్ణాశయ క్యాన్సర్స్ రావడం, ఇవన్నీ కారణాలు అవుతున్నాయి. సో అందువల్ల కూల్ డ్రింక్స్ మానేయాలి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో వాడు ఎంతసేపు ఇలా ఇది ఫ్రై చేస్తుంటాడు. అది చేయడం వల్ల ఒక రకమైన తారు మనం తినే ఆహారం పైన స్ప్రింక్లింగ్ ఆఫ్ పౌడర్, బ్లాక్ పౌడర్ కనిపిస్తుంది మనకు ఫుడ్ పైన, చూడండి అబ్జర్వ్ చేయండి. సో అది వెరీ డేంజరస్ టు అవర్ బాడీ, చాలా డేంజరస్, కాబట్టి తినకూడదు. సో ఆల్రెడీ కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు ఎలాంటి అంటే ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయా సార్ ఇవి తినకూడదు అనేది? ఎస్, కిడ్నీ స్టోన్స్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళు టమాటోస్, పాలకూర, చుక్కకూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, ఈ 5 రకాల ఆహార పదార్థాలు అస్సలు తినకూడదు. కూల్ డ్రింక్స్ కంప్లీట్ అవాయిడ్ చేయాలి. కూల్ డ్రింక్స్ అస్సలు తాగకూడదు చెప్పున్నాం కనుక ఈ టోటల్గా మానేస్తే ఈ స్టోన్స్ త్వరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ రీఅక్కర్ కావు, మళ్ళీ వస్తాయి, తీసేసాక కూడా మళ్ళీ వస్తాయి. కారణం ఏంటంటే వాళ్ళు ఫుడ్ హ్యాబిటేట్ మార్చుకోరు. ఎవరికి వాళ్ళు టమాటా తినాలనిపిస్తే వాళ్ళు అనుకుంటారు ఏం కాదు, టమాటాలో షీట్స్ తీసేస్తాము, పుట్టి రసం తింటే ఏం కాదులే అని చెప్పి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, తినాలనే కోరికను చంపుకోలేక అలా ఆ విధంగా చెప్పుకోవడం. లేదా పక్క వాళ్ళు చెప్తే ఏం కాదన్నాడు మా నాన్న, లేదా మా అన్నయ్య ఏం కాదన్నాడు అని చెప్పేసి తీసుకోవడం, అలా ఆ విధంగా చేసుకొని ఫుడ్ తీసుకోవడం జరుగుతుంది. అలా తీసుకోకూడదు, కంప్లీట్లీ ప్రొహిబిటెడ్. దాంతోపాటు పన్నీర్ మానేయాల్సిన అవసరం ఉంటుంది. పన్నీర్ కర్రీ ప్రతి ఇంట్లో ఉంటుంది, హోటల్లో కాదు ఇంట్లో ఉంటుంది ఇప్పుడు. కాబట్టి పన్నీర్ కర్రీ ఏ జబ్బుకైనా దోహదం చేస్తుంది. ప్రతి జబ్బు రావడానికి ప్రధాన కారణం పన్నీర్. ఇందా కూల్ డ్రింక్ చెప్పినట్టు ఇది అంతే. పన్నీర్ విరిగిపోయిన పాలు బయట పడేస్తాం, ఇంతకుముందు పారబోసేవాళ్ళం, ఇప్పుడు పారబోయట్లేదు. విరిగిపోతే వాళ్ళకి లాభం ఎక్కువ, వాటిని పాస్టరైజేషన్ చేసి 4 రేటుకి అమ్మేస్తున్నారు. 36-70 రూపీస్ మామూలు పాలు లీటర్ అయితే ఇవి కరెక్ట్గా 200కి 100 రూపీస్ ఉంటుంది. అంటే దాదాపుగా 4 రేట్తో అమ్ముకుంటున్నారు. పాస్టరైజేషన్ చేసి అమ్మడం జరుగుతుంది. మరి ప్రోటీన్ ఫుడ్ మంచిది, ప్రోటీన్ ఫుడ్ చాలా ఉన్నాయి కదా, అదే అక్కర్లేదుగా. ప్రోటీన్ ఫుడ్ పప్పు మనం తీసుకునే దానిలో ఉంది, ఇంకా వేరే చిక్కుళ్ళు ఉన్నాయి, చిక్కుళ్ళు, బీన్స్, వీటిలన్నింటిలో ప్రోటీన్స్ ఉన్నాయి. కంపల్సరీ పన్నీర్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు అలా. కాబట్టి అన్ని రకాల ఆహారం తీసుకుంటే సవ్యంగా ఉంటాం. ఇప్పుడు ఇందాక చెప్పిన ఆహారం కంప్లీట్లీ ప్రొహిబిటెడ్, పూర్తిగా మానేస్తే రాళ్ళు తయారు కాకుండా ఉంటాయి. వచ్చిన వాళ్ళకి తగ్గే అవకాశం ఉంటుంది. వచ్చిన వాళ్ళు ఇవన్నీ మానేయాలి, రాని వాళ్ళు ఇవి మానేయాల్సిన అవసరం లేదు. మామూలు వాళ్ళు కూడా పాలకూర తినద్దట, తింటే రాళ్ళు వస్తాయి అని మానేస్తారు. అలా కాదు, వచ్చిన వాళ్ళు మాత్రమే అవి మానేసి అవాయిడ్ చేయాలి. వచ్చాక రాని వాళ్ళకి ఏమక్కర్లేదు, అన్నీ తినేసేయచ్చు. కాకపోతే నీళ్ళు ఎక్కువగా తీసుకోండి. ఎక్కువగా అనగానే లీటర్ తాగాల్సిన అవసరం లేదు. 3 to 4 లీటర్స్, 4.5 లీటర్స్ పర్ పర్సన్ పర్ 24 అవర్స్లో ఆ నీళ్ళు కన్జ్యూమ్ చేయాలి. ఒకేసారి కాకుండా ఎవ్రీ 1 అవర్కి 1 గ్లాస్ 2 గ్లాసెస్ నీళ్ళు అలా మెల్లిమెల్లిగా తాగుతూ వెళ్ళినట్లయితే కన్జ్యూమ్ ఆఫ్ వాటర్ కరెక్ట్గా ఉంటుంది. లోపల మనకి డైల్యూటేషన్ కరెక్ట్గా ఉంటుంది. సబ్ మినరల్స్ అన్నీ ఈజీ టు డైజెస్ట్, తొందరగా జీర్ణమై బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. దాని ద్వారా రాళ్ళు కూడా కరిగిపోయే అవకాశం ఉంటుంది. సార్ ఆయుర్వేదంలో ఈ కిడ్నీ స్టోన్స్కి ట్రీట్మెంట్ ఎలా ఉంది సార్? చాలా మంచి గొప్ప వైద్యం ఉంది, మంచి వైద్య విధానాలు ఉన్నాయి. స్టోన్స్ వచ్చాక ఏంటంటే కొంతమందికి ఈ బార్లీ విత్తనాలు తెలుసు. బార్లీ గింజలు 1 స్పూన్ తీసుకొని ఉడికించేసి జావలాగా చేసి రోజు ప్రొద్దున సాయంత్రం తాగుతూ ఉంటే ఈ రాళ్ళు కొంచెం త్వరగా కరగడానికి అవకాశం ఉంటుంది. అంటే బార్లీ నీళ్లు తాగితే పూర్తి తగ్గిద్దని కాదు, మందులతో పాటు బార్లీ నీళ్లు తాగడం మంచిది అలా. లేదా మామూలు వాళ్ళు కూడా వారంలో 1 రోజు బార్లీ నీళ్ళు తాగడం ఎంతైనా మంచిది. దాంతోపాటు ఉలవచారు అందరికీ తెలుసు. ఉలవచారు కూడా వారంలో 1 రోజు 2 రోజులు తీసుకున్నట్లయితే కిడ్నీ స్టోన్స్ రాకుండా కాపాడుకోవచ్చు. ప్రికాషన్. నీళ్ళు కూడా వాటర్, మామూలు వాటర్ కూడా ఎవ్రీ 1 అవర్కి ఒకసారి గ్లాస్ చొప్పున తీసుకుంటుండాలి. తర్వాత ఎలాంటి వాటర్ తీసుకోవాలి అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అందరు మంచి వాటర్ అయినా కానీ మేమందరం మినరల్ వాటర్ తాగుతున్నామండి, సో బల్బ్స్ వేసుకుంటున్నాం, లేదా ఆర్ఓ సిస్టమ్ మిషన్ మా ఇంట్లో ఉంది అని చెప్పేసి అలాంటి నీళ్ళు ఏవి తాగకూడదు. ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ షుడ్ నాట్ డ్రింక్, అస్సలు తాగకూడదు, అత్యంత ప్రమాదకరం. ఎప్పటి నుండో కూడా ప్యాక్ చేసిన నీళ్ళు తాగొద్దు అని మేము చెప్తున్నాం. మినరల్ వాటర్ ఏవి తాగకూడదు, ఆర్ఓ సిస్టమ్ వాటర్ తాగకూడదు. ఎక్కడ అంటే ఎప్పటి నుంచో చెప్తున్నాం. రీసెంట్ 2 months బ్యాక్ మన
సైంటిస్టులు కూడా పేపర్లో తేల్చి ఇచ్చారు, సిఆర్ఆర్ వాళ్ళు పేపర్లో ఇచ్చారు. సో ఈ నీళ్లు తాగకూడదు, తాగడం వల్ల రకరకాల జబ్బులు వస్తున్నాయి, మూత్రపిండాల జబ్బులు వస్తున్నాయి, హార్ట్ డిసీజెస్ వస్తున్నాయి, లంగ్స్ డిసీజెస్ వస్తున్నాయి, పెరాలిసిస్ వస్తుంది. కాబట్టి ఇందాక చెప్పిన నీళ్ళు ఏవి తాగకూడదు. మరి ఎలాంటి నీరు తాగాలి? ఏదో నీరు తాగాలి కదా. అలాంటప్పుడు బావి నీరు, బావి లేదు కనుక బోర్ నీరు, బోర్ నుంచి తీసిన వాటర్ మామూలుగా వడగట్టి లేదా మరిగించి వడగట్టి తాగడం, లేదా ట్యాప్ వాటర్, మున్సిపల్ ట్యాప్ వాటర్, ఆ రెండు నీళ్లు తాగవచ్చు. దానివల్ల ఎలాంటి ప్రమాదాలు ఉండవు. ఇవి చేస్తే రాళ్ళు త్వరగా కరిగిపోయే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ఇక్కడ చూస్తే యూరోస్టోన్ అనే క్యాప్సూల్స్ ఉంటాయి, చాలా బాగా పనిచేస్తాయి. దీంతో పాటుగా యూరోస్టోన్ అని చెప్పేసి పౌడర్ ఉంటుంది. ఈ పౌడర్ కూడా అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది. ఈ రెండు కలిపి వరుసగా వాడుతున్నట్లయితే మనకి తగ్గిపోతాయి, స్టోన్స్ కరిగిపోతాయి. ఏ స్టేజ్లో ఉన్నా కూడా, అంటే లిటిల్ బిట్ కాక 8 mm ఉన్నా, 10 mm ఉన్నా, 12 అప్ టు 13 mm వరకు, 14 mm వరకు ఉన్నా కూడా కరిగిపోతుంది. ఈ పౌడర్ ఎలా సార్, అంటే మిల్క్ లో మిక్స్ చేసుకొని తాగాలా, లేకపోతే 1 స్పూన్ పౌడర్ తీసుకొని టంబ్లర్ ఆఫ్ వాటర్, ఒక గ్లాస్ వాటర్ వేసేసి మరిగించేసి టీ లాగా ఒక 5-10 minutes మరిగించేసి అలాగే తాగేసి. వాటర్ లో మరిగించేసి, అంటే ఓన్లీ వాటర్ ఏనా, లేదా మిల్క్ లో గానీ బటర్ మిల్క్ లో గానీ? మామూలు వాటర్, డ్రింకింగ్ వాటర్ లో వేసేసుకొని ఒక 5 minutes టీ లాగా ఒక 5-10 minutes మరిగించేసి తాగేసి. టేస్ట్ జస్ట్ షుగర్ కానీ లేదా అలాంటివి వేసి బెల్లం వేసుకొని తాగవచ్చు. హనీ వేయకూడదు, హనీ చాలా ప్రమాదం. ఎందుకంటే వేడిలో హనీ వేయకూడదు, వేడి పదార్థాలలో ఎందులో హనీ వేయకూడదు. వేడి అంటే కొంతమంది మార్నింగ్ హాట్ వాటర్ తెలియక వేసుకుంటారు, అది తాగకూడదు. అసలు తేనె వాడే విధానం ఎవరికి తెలియదు. టీలో హనీ వేసుకుంటారు, పాలలో హనీ వేసుకుంటారు, అది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అంతేకాని వేసుకోకూడదు. చాలా మామూలుగా పాచి నీరు, ఇక్కడ ప్రముఖంగా చెప్పేది ఏంటంటే హనీ గురించి చెప్పాలంటే పాచి నీరు. ఇప్పుడు ఎట్లాగో మనం అన్ని పాచి నీరే తాగుతున్నాం. ట్యాప్ వాటర్ 3 రోజుల తర్వాత వస్తుంది. మొన్న తీసుకున్న నీరు ఈ రోజు దాకా తాగుతున్నాం. ట్యాప్ ఆల్టర్నేట్ డే వస్తుంది. ఆ నీరు, నిన్నటి నీరు తీసుకుని ఒక అరకప్ నీళ్ళల్లో 1-2 స్పూన్స్ తేనె కలిపి తాగాలి రోజు మార్నింగ్. ఎఫెక్ట్ ఉంటుంది. నార్మల్ వాటర్ లో అయితే తాగొచ్చు, కానీ హాట్ వాటర్ లో ఏదైనా సరే హాట్ గా ఉన్న వాటిల్లో వేడి పదార్థాలకి తేనె కలపకూడదు. ఓకే. సో సార్ ఇది ఇంగ్రీడియంట్స్ ఏంటి సార్? ఇందులో ఏంటంటే ఎవలు ఉంటాయి, తర్వాత బార్లీ విత్తనాలు ఉంటాయి, తర్వాత గోక్షూర, ఇలాంటి పదార్థాలతో ఈ పౌడర్ తయారు చేయడం జరిగింది. అలా దీంతో పౌడర్ ఈ డ్రింకింగ్ పౌడర్ కింద పనిచేస్తుంది. ఇందులో వచ్చి ఒక 10-12 రకాల ఇంటిగ్రేషన్స్ ఉంటాయి. నీమ్ ఉంటుంది, గోక్షూర ఉంటుంది, లిటిల్ గోక్షూర ఉంటుంది, ఇలా అశ్వగంధ ఉంది, అర్వగంధ ఉంటుంది, ఇలా రస్నాది ఉంది, తర్వాత పాషాణభేది ఉంది. ఇలా ఇన్ని రకాల మందులు కలుస్తూ ఉంటాయి. ఇవన్నీ ప్రాపర్గా క్లీన్ చేసి వీటిని మామూలుగా శుద్ధి చేసి పర్ఫెక్ట్ ప్రపోర్షన్స్తో తయారు చేయడం జరుగుతుంది. అందువల్ల పనిచేస్తుంది. పాషాణభేది అంటే పాషాణాన్ని కూడా కరిగించే గుణం కలిగింది కనుక పాషాణభేది అంటాం. అండ్ అంత గొప్పగా ఎంత పెద్ద రాయి అయినా పగిలిపోతుంది. అలాగే గోక్షూర, రస్నాది, ఇలా రకరకాలుగా ఉన్నాయి. ఇవన్నీ పనిచేస్తుంటాయి అన్నమాట. కాబట్టి తప్పనిసరిగా ఈ 10 రకాల మూలికలు కలిపి తయారు చేస్తున్నాం కనుక ఈ మూలికలతో ఈ మందులు వాడినట్లయితే కిడ్నీ స్టోన్స్, పూర్తిగా మూత్రపిండాల రాళ్ళు కరిగిపోయే అవకాశం ఉంది. సార్, అండ్ వన్ మోర్ థింగ్ సార్, ఆరోగ్యానికి పెరుగు మంచిదా, మజ్జిగ మంచిదా సార్? పెరుగైనా మజ్జిగైనా ఏదైనా పర్వాలేదు. మధ్యాహ్నం తీసుకోవచ్చు, రాత్రులు మజ్జిగ పెరుగు ఏది తీసుకోకపోవడం మంచిది. అసలు రాత్రిపూట పెరుగు మజ్జిగ రెండు అనేది ఏది తీసుకోకూడదు. పాలు తీసుకోవచ్చు, 1 cup ఆఫ్ మిల్క్ నైట్ తీసుకొని పడుకోవడం అందరికీ మంచిది. అంటే చాలా మంది మధ్యకాలంలో పెరుగు కంటే మజ్జిగ మంచిది, పెరుగు అసలు తీసుకోకూడదు, తినకూడదు ఇలా చెప్తున్నారు. తీసుకోవచ్చు, పెరుగు తీసుకోవచ్చు. డైలీ తిన్నా ఏం ప్రాబ్లం? డైలీ మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ లంచ్లో భోజనంలో, మధ్యాహ్న భోజనంలో పెరుగు వాడవచ్చు నిరభ్యంతరంగా. రాత్రి భోజనంలో పెరుగు మజ్జిగ ఏది వాడకూడదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.